తిరుపతి జిల్లా చిన్నగొట్టికల్లు సింగిల్ విండో సొసైటీలో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సొసైటీ సీఈఓ జగదీష్ ఈ మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో అధికారులు ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం 1235 గ్రాముల నకిలీ బంగారాన్ని రెడ్డమ్మ రుతుని పేరిట తనఖా పెట్టి సొసైటీకి చెందిన 72 లక్షల రూపాయలు స్వాహా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ను గుర్తించిన డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీప్రసాద్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో సొసైటీ సీఈఓ జగదీష్ ఈ మోసానికి పాల్పడ్డారని తేలడంతో అధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారు. అయితే ఈ నకిలీ గోల్డ్ స్కామ్ వెనుక వైసీపీ నేతలు ఉన్నారని పాకాల మండల టీడీపీ అధ్యక్షుడు బెల్లంకొండ మురళి ఆరోపించారు. 1,37 లక్షలు వైసీపీ నాయకులు, గత సింగిల్ విండో చైర్మన్, సెక్రటరీ, అప్రైజర్ అందరూ మూకుమ్మడై 2,30 లక్షలు పైన దోచేసినారు. ప్రజల సొమ్ము, రైతుల సొమ్ము. దీన్ని మేము కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది. ఇది 2,30 లక్షలు ఇప్పుడు వరకు తేలింది. ఇంకా తేలియాల్సింది ఇంకా చాలా ఉంది. ఒక చిన్నగొట్టికల్లు మండల సింగిల్ విండో ఆఫీసులోనే ఇంత అవినీతి జరిగింటే రాష్ట్రం మొత్తం మీద ఈ వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఈ దొంగలు ఇంకెంత అవినీతి చేసింటారు, ఎంతమంది రైతులు కడుపు కొట్టింటారు, ఎంతమంది ప్రజలు